ఈరోజు గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపున నూతనంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత ఏర్పడుతున్నటువంటి మొట్టమొదటి సర్పంచ్ స్థానం ఏదంటే అది కేసానుపల్లి గ్రామం ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ సర్పంచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు భారీ జనసందోహం మధ్య నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు ర్యాలీగా బయలుదేరి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి వారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి నూతనంగా సర్పంచ్ బాధ్యత స్వీకరిస్తున్నటువంటి ప్రసాద్ గారు మరి మన గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా మరింత కృషి చేస్తారు. మెజార్టీ తీసుకురావడానికి మన సహకరించిన మన పెద్దలు, మరి గ్రామ నాయకులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. దానిగా ఇప్పుడు వచ్చిన మెజార్టీ అయితే మనం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలంటే మన మీద నమ్మకంతో ఇంతగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం గట్టిగా వాళ్ళకి మన చేతనైన సహాయం చేయాలి. మనకి బాధ్యత పెరిగింది. బాధ్యత పెరగడే కానీ మనకి ఏదో వచ్చిందని సంకల్పం కొట్టుకోవడం కాదు. ఇప్పుడే మనకు బాధ్యత పెరిగింది. ఇప్పుడు మన కాదనుకున్న కూడా మన దగ్గరకు వస్తారు. వారందరికీ మనం సమన్వయంగా వాళ్ళని దగ్గర తీసుకొని వారి అవసరాలను కూడా మన అవసరంగా చేసుకుంటే మనకి ఇంకా ముందు ఇంకా భారీ మెజార్టీ తోటి మనం ప్రతి విషయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ప్రతి విషయంలో కూడా అన్నింటిలో కూడా మనం ముందంజలో ఉండాలి. గ్రామం తరఫున మనందరం ముందుగా ఉండాలని, ప్రతి విషయంలోనూ కేసంపల్లి అంటే బెటర్ అనే తట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి టీడీపీ అభ్యర్థి శ్రీపతి ప్రసాద్ గారికి కేసంపల్లి గ్రామ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. అలానే ఈరోజు మన గ్రామంలో దాదాపు 532 మెజార్టీ అంటే మన ఊరు చరిత్రలో ఇంత మెజార్టీ అయితే వచ్చినట్టు గతంలో అయితే ఎప్పుడూ లేదు. మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎత్తలేని శ్రీనివాసరావు గారి మీద నమ్మకం ఉంచి, నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచేసి మన రాష్ట్రం బాగుపడాలంటే వీరిద్దరి కలయికతోనే జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని బాగు చేయాలనే దృఢ సంకల్పంతో ఖచ్చితమైన భారీ మెజార్టీ ఇచ్చేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటివరకు పార్టీని గెలిపించడానికి మనం ఎంతైతే కష్టపడ్డామో పార్టీని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఇదే క్లిష్ట సమయం. మనకి గెలిచిన తర్వాత కొద్దిగా చిన్న సమస్యలు, చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కానీ అందరూ వాటన్నింటినీ కలుపుకొని 2029 కేసానుపల్లి మెజార్టీ 1000 టార్గెట్గా వేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం పార్టీ నీడన మనం ఈ రోజున మంచి గౌరవాన్ని పొందుతున్నాం. పార్టీ నీడ ఉంటేనే మన మనుగడ. అంతేగాని పార్టీకి మన వల్ల ఎటువంటి నష్టం అనేది జరగకుండా చూసుకొని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని ఎటువంటి విద్వేషాలకి, గొడవలకి పోకుండా ప్రజలు, నాయకులు ఎవరు మంచి చేస్తే వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ఈ రోజున కేసంపల్లి గ్రామంలో ప్రజలు మనల్ని నమ్మారు, మనం మంచి చేస్తామని. తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళకి మనం మంచి చేసి ఈ యొక్క మెజార్టీని రాబోయే రోజుల్లో 1000కి తీసుకెళ్ళడానికి మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. అలానే పంచాయతీ ప్రెసిడెంట్ గారికి కూడా రాబోయే రోజుల్లో మన గ్రామంలో చాలా సమస్యలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. మీ సహకారంతో, ఎత్తలేని శ్రీనివాసరావు గారి సహకారంతో మన గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తిగా ఒకసారిగా చేయలేం కాబట్టి 1 by 1 ముఖ్యమైన సమస్యలను పరిష్కారం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన గ్రామంలో ఇంత మెజార్టీ రావడానికి కృషి చేసినటువంటి గ్రామ నాయకులకి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పార్టీ కార్యకర్తగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.